అందరికీ జయ శ్రీరామ్. తెలంగాణ ప్రజలారా, పండగలు చేసుకోవాలి మనము. ఎందుకంటే తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాలో ప్రతి ఇంటికి సంబంధించిన ముచ్చట. మనం ఎప్పటి నుంచో చేయూత పింఛన్లు పెంచాలి. బీడీలు చేసుకుంటోళ్లకు, వృద్ధులకు, వికలాంగులకు, వితంతులకు ఈ రకంగా 14 రకాల పింఛన్లు ఉన్నాయి. పెంచాలని మొత్తుకుంటా ఉన్నాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ప్రభుత్వము, సీఎం రేవంత్ సార్కు దయగలిగింది. పింఛన్లు పెంచబోతా ఉన్నాడట. నాయన మీరు రెడీగా ఉండాలి. దరఖాస్తుల కోసం ఇక ఈడికెళ్ళి కలెక్టర్ ఆఫీస్కి పోవాలన్నా, ఎక్కడికి పోవాలా, ఏం కథ. దివ్యాంగులు అయితే నానా తంటాలు పడాలి. కానీ మీకు 6,000 పింఛన్ రావాలంటే చెయ్యాలి, తప్పదు. అలాగే వృద్ధులకు, వితంతువులకు సంబంధించినటువంటి అప్డేట్లు వస్తూ ఉంటాయి. మన ఛానల్ అయితే గట్టిగా సబ్స్క్రైబ్ చేసుకోరు. ఎందుకంటే ఇది ఈ 3 నెలల పాటు కొనసాగుతూనే ఉంటుంది. 3 నెలల పాటు. ఎందుకంటే ఏ వర్గానికి ఏ డాక్యుమెంట్లు కావాలా. ఇప్పుడు వృద్ధులు ఉన్నారు, వృద్ధాప్య పింఛన్ గురించి మనం మాట్లాడినప్పుడు వృద్ధాప్య పింఛన్కి ఏమేమి డాక్యుమెంట్లు కావాలా, ఎట్లా కావాలని దాని గురించి మాట్లాడతాం. వికలాంగుల పింఛన్ల గురించి ఏ డాక్యుమెంట్లు కావాలి, ఏం కావాలని వాళ్ళ గురించి మాట్లాడతాం. ఇట్లా విభాగాలుగా మనం పింఛన్ల గురించి మాట్లాడుకుంటాం. ఎందుకంటే తెలంగాణ ప్రజల కళ ఇది. అలాగే తెలంగాణ ప్రజల బాధ, వ్యవస్థకు పట్టినటువంటి ఒక అణగారిన వర్గానికి కావాల్సినటువంటి ఆపద. ఈరోజు అన్ని ఖర్చులు పెరిగినాయి, పింఛన్లు పెరగక కరెక్ట్ ఈ కాంగ్రెస్ హయాంలో 2 సంవత్సరాలు మన కేసీఆర్ వచ్చినప్పుడు అవి కొన్ని సంవత్సరాలు కలుపుకుంటే 4.5 ఏళ్ళు అవుతుంది. 4.5 ఏళ్ళు, 5 ఏళ్ళు అవుతా ఉన్నది మెల్లగా. ఇప్పటికీ పింఛన్లు, కొత్త పింఛన్లు దరఖాస్తులు చేసుకోలే. మరి ఎప్పుడో చాలు చేసినటువంటి పింఛన్లు ఇప్పటికీ పెంచలే. ఇప్పుడు పెంచుతారట. ఏం చేస్తూ ఉన్నారో పింఛన్ల గురించి మనము ఈ వీడియో వస్తే మొత్తం ఎండ్ వరకు చూడాలని కోరుకుంటా ఉన్నా. చూద్దాం మరి ఏమంటా ఉంది తెలంగాణ ప్రభుత్వం అనేది. చేయూత పింఛని లబ్ధారులకు గుడ్ న్యూస్. 4,000కు పెరగనున్న పింఛన్లు ఏ నెల నుంచి అంటే ఏ నెల నుంచి తెలంగాణ ప్రభుత్వం సామాజిక భద్రతా పింఛన్ల పెంపు పైన వచ్చే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అమలు చేయాలని యోచిస్తోంది. ఆర్థిక శాఖ అధికారులు దీనిపైన కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి పింఛన్లు పెంచడం వల్ల రాష్ట్ర ఖజానా పైన భారీ భారం పడుతుందని, బోగస్ పింఛన్లను అరికట్టడం ద్వారా నిధులు సర్దుబాటు చేయాలని ప్రభుత్వం భావిస్తూ ఉందట. అంటే వీళ్ళు పెంచకముందే గిన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఒకవేళ మనకు పెంచి కనుక ముందుకు రావాలంటే పెన్షన్లు మన అకౌంట్లో పడేదాకా కూడా మనకు నమ్మకం లేదు నాయన. ఇవాళ ఒక మాట అంటారు మన పెద్దలు, అనుకున్న బువ్వ తినదాకా నమ్మకం లేదు అన్నట్టుగా వీళ్ళు ఏప్రిల్కు పింఛన్లు ఇస్తామంటా ఉన్నారు. ఇప్పుడు ఈ వారంలోన ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత పింఛన్ల విభాగము ఎంక్వైరీ కొనసాగుతుందట. ఎంక్వైరీ అంటే ఎవరికి ఇవ్వాలి, ఎవరికి ఇవ్వద్దు, ఏంది లిస్టు తయారు చేసుడు, అవన్నీ కథలు ఉంటాయి అన్నట్టుగా. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రకటించినటువంటి 6 గ్యారంటీ పథకాల్లో అత్యంత ముఖ్యమైనటువంటి హామీల్లో ఒకటైనటువంటి సామాజిక భద్రతా పెన్షన్ల పెంపు త్వరలోనే అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం ఉన్నత ఆర్థిక స్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. వచ్చే ఆర్థిక సంవత్సరము 2026-27 ఆరంభం నుంచే ఏప్రిల్ నెల నుంచి ఈ యొక్క పెంపును పెన్షన్ల అమల్లోకి తేవడానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులకు తీవ్రమైన కృషి చేస్తూ ఉన్నారు. చేయూత గ్యారంటీలోనూ భాగంగా ఇప్పటికీ రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా పరిమితి పెంపు ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు పింఛన్ల పెంపు పైన కూడా దృష్టి సాధించింది. నిజంగా ఇది కనుక మనకు అమలయ్యి మనం కూడా పింఛని పొందితే మనంత అదృష్టవంతులు ఓలేరు. ఒకవేళ పెంచకుండా నువ్వు అన్ని నాటకాలాడి బూటకాలు చెప్తే నిన్ను ఏడ మూసీ నదిలా ముంచి మూసీ నది ప్రక్షాళన ఏ రకంగా చెయ్యాలని అనుకుంటావు నాయన, ఆ రకంగా చేపిస్తాను నీతోటి. ఇగో పెన్షన్ల పెంపు అమలు చేస్తే రాష్ట్ర ఖజానా పైన పడే అదనపు భారము ఆర్థిక శాఖ అధికారులు లోతు అధ్యయనం చేస్తా ఉన్నారట. ప్రస్తుతము ఆర్థిక సంవత్సరంలో 2025-26లో పింఛన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం సుమారు 11,635 కోట్లు కేటాయించింది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల ప్రకారము అన్ని రకాల పింఛన్లు పెంచితే ఈ మొత్తము 22,000 కోట్లకు చేరే అవకాశం ఉందని ప్రాథమిక అంచనా. ఇంత భారం మొత్తాన్ని ఆర్థిక బడ్జెట్లో ఎలా సర్దుబాటు చేయాలని అదనపు నిధులు సమీకరణ కోసం ఉన్నత ప్రాధాన్యత మార్గదర్శకాలు ఏమిటి అనే అంశాలపైన ఆర్థిక శాఖ అన్వేషిస్తుందని పెన్షన్ మొత్తాన్ని ఇప్పుడు ఇద్దామా, లేకపోతే తర్వాత 500 పెంచాలనా, లేదా 1000 రూపాయలు పెంచాలనా అనే దానిపైన అధికారులు లెక్కలు వేస్తున్నారట. ఒకేసారి హామీ ఇచ్చినంత మొత్తం పెంచడానికి ఆర్థికంగా సాధ్యం కాదని, పరిస్థితులు ఎదురయ్యే వాటి పెన్షన్ పెంపుకు చేపట్టడానికి అనుకూలంగా లేవని చెప్తా ఉన్నారు. అంటే వీళ్ళు ఒక్కసారి చూడాలి, ఇక్కడ 500 పెంచాలనా 1000 రూపాయలు పెంచాలనా అంటే ఏందన్నట్టు, కుక్కకు బొక్కేసినట్టు అడుక్కునేటోళ్లకు ఏదో వేసినట్టు. రైతు భరోసా గురించేమో 15,000 రైతు భరోసా సంవత్సరానికని 12,000 కట్ చేసిర్రు. ఇప్పుడు కూడా మీరు 2,000 4,000 చేయకుండా 2,500 చేస్తే ఎవరు కూడా తీసుకోరు. ఇంకా ఉల్టా అవుతుంది కాంగ్రెస్కు. మరి ఏదైతే మనకు సంబంధించి ఆ 2,000 3,000 చేసినా కూడా ఊరుకోరు. వాళ్ళకి ఎవరైతే ఉందో మీరు ఇచ్చినటువంటి డబ్బులు ఇప్పుడు 4,000 6 చేస్తామన్నారు, 4,000 4,000 చేస్తామన్నారు, 2,000 6,000 చేస్తామన్నారు. ఈ హామీ అయితే ఒప్పుకుంటారు, కానీ ఇతర మార్గాలు అయితే ఎవరు ఒప్పుకోరు. ఇక్కడ చూడు, వీళ్ళు చెప్పినటువంటి విషయం మీద చూసుకుంటే రాష్ట్రవ్యాప్తంగా సుమారు 44 లక్షల మందికి పింఛన్దారులు ఉన్నారు. ప్రస్తుతం అమలవుతున్నటువంటి పింఛన్ల విధానం ప్రకారం వివిధ వర్గాలకు వేరే మొత్తాలు కూడా అందుతా ఉన్నాయి. సాధారణ పింఛని వృద్ధులకు, వితంతువులకు, నేతలకు, కళ్ళు గీత కార్మికులకు, బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు, HIV AIDS బాధితులకు 2,016 అందిస్తా ఉంది. దివ్యాంగులకు 4,016 చొప్పున చెల్లిస్తా ఉన్నారు. డయాలసిస్ రోగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు 5,000 నుంచి 10,000 వరకు పింఛన్ అందుతా ఉందట. మొత్తానికి తెలంగాణ ప్రజలారా, ఈరోజు లాస్ట్ అండ్ ఫైనల్ విషయం ఏంటి అంటే పింఛన్లు పెంచాలి. ఇది తెలంగాణలో ప్రతి ఇంట్లో ఉన్నటువంటి సమస్య. సీఎం రేవంత్ రెడ్డి 4,10,000 ఎందుకు తీసుకుంటా ఉన్నాడు? తెలంగాణ ప్రభుత్వం దగ్గర ఖజానా లేదు. నీవు ప్రతిసారి ఢిల్లీకి పోయినప్పుడల్లా మీ ఎంపీల ఖర్చు, ఎమ్మెల్యేల ఖర్చు ఎక్కడికి వెళ్ళి తీసుకుపోతా ఉన్నావు? మొన్న గ్లోబల్ సమిటీ పెట్టినప్పుడు 5,40,000 కోట్లు రూపాయలు కాదు, 5,40,000 కోట్లు పెట్టుబడులు వచ్చినాయని చెప్పినాం. అవి ఏం చేసినాం? కోకాపేటలో నువ్వు అమ్మే భూములకు ఒక ఎకరానికి 161 కోటి నుంచి 63 కోట్ల దాకా వచ్చినాయి ఒక్కొక్క ఎకరానికి. ఆ పైసలు ఏం చేసినాం? 22,000 కోట్లు అవుతుంది, నేను 500 పెంచుతా, 1,000 రూపాయలు పెంచుతా అంటే ప్రజలారా నిజంగా ఇది మీకు నచ్చుతుందా? ఇప్పుడు 2,000 రూపాయలు పింఛని దాన్ని అట 2,500 చేస్తాడట, లేదంటే 3,000 చేస్తాడట. ఎందుకంటే తెలంగాణలో ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగాలేదు. అంటే మరి మీరు జీతాలు ఎందుకు తీసుకుంటారు? ముండా కొడుకులారా, ఎమ్మెల్యేలు జీతాలు ఎందుకు తీసుకుంటుండ్రు? ఆర్థిక పరిస్థితి బాగాలేదని మీ యొక్క జీతాలు 2,68,000 రూపాయలు తగ్గించాలి కదా. సీఎం రేవంత్లు 4,10,000 రూపాయలు ఎందుకు తీసుకుంటా ఉన్నాడు జీతము? వాళ్ళు కూడా తగ్గించాలి కదా. ఆర్థిక పరిస్థితి బాగాలేదు తెలంగాణదని. రైతులకు రైతు భరోసా చేసే దిక్కు లేదు. మీ జీతాలు మాత్రం కరెక్ట్గా మీ అకౌంట్లో పడాలి. మీ కాలరా డీజిల్ ఉండాలా, మీరు 3 పూటలు అన్నం తినాలా, మీరు మంచిగా ఏసీ ఇండ్లలో ఉండాలి. సలగి మేము చచ్చిపోతా ఉంటే, రైతులందరూ ఆగమవుతా ఉంటే, మీరు మాత్రము ఈడికేళ్ళి అటు ఢిల్లీలో పోయి ఆడ ఏదో ఓటు చోరి మీద ధర్నాల మీద చేయాలి. ఏమంటారు చూడు, తినేదేమో మొగోన్ సొమ్ము, పాడేది మిండిన పాటనట. ఇట్లుంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ యొక్క పరిపాలన. ఈ వీడియో చూసిన తర్వాత రేషం ఉన్న వాళ్ళు కామెంట్ పెడతారు, రేషం లేని వాళ్ళు సపరేట్ కూకుంటారు. అందరికీ తెలంగాణ ప్రజల తరపున అందరికీ జై తెలంగాణ, జై జై తెలంగాణ.